సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈరోజు చాలామంది స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నాం. ఒంటి మీద సడన్గా పొక్కులు రావటం, ర్యాషెస్ రావటం, ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి ఫేస్ మీద పింపుల్స్ రావటం, ఇలాంటివన్నీ మనకి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. దానికి మనం స్కిన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ అవి వాడతాం. అది పర్మనెంట్ రెమెడీ కాకుండా ఉంటాయి. చాలామందికి అరిచేతుల్లోని అరికాళ్ళలోని ఎగ్జిమా అంటారు, ఇట్లా మొత్తం అంతా వచ్చి దురద కింద వచ్చి ఉంటుంది. మెయిన్ మోషన్ ఫ్రీగా ఉన్నది లేదు చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా లేకపోతే ఆముదం లాంటి నైట్ బెడ్ టైంలో గోరువెచ్చని పాలలో 1 టేబుల్ స్పూన్ ఆముదం శొంఠి పొడి వేసుకుని పొట్ట ఫ్రీ చేసుకుంటూ ఉండి ఎర్లీ మార్నింగ్ పరగడుపునే ఈ కషాయం అనుకోండి, టీ అనుకోండి, దీన్ని తీసుకోవడం వలన మన బ్లడ్ అంతా ప్యూరిఫై అయ్యి మనకి చర్మ వ్యాధులు వచ్చినవి తగ్గుతాయి. కొంతమంది ప్రివెంటివ్ కింద కూడా వాడుకోవచ్చు. దీన్ని వచ్చిన వాళ్ళు వాడే విధానం చెప్తాను. నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేయాలి. దాంతోపాటు డైరీ ప్రొడక్ట్స్ మానేయాలి. మజ్జిగ తీసుకోవచ్చు, పాలు పదార్థాలు తీసుకోవద్దు, పన్నీర్ తీసుకోవద్దు. దీంతోపాటు వంకాయ ఒకటి మెయిన్గా మానేయాలి. చాలామంది ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండి బిర్యానీలు చికెన్ అవి తింటూ ఉంటారు. ఎగ్ అవి తినడం వల్ల విపరీతంగా పెరిగిపోతాయి స్కిన్ ప్రాబ్లము. అందు గురించి నాన్ వెజ్ ఐటమ్ అందుకు మానేయమని చెప్తారు. నాన్ వెజ్ ఐటమ్ తీసుకోవడం వల్ల నా స్టమక్ పూర్తిగా క్లీన్ కాదు. అందువల్ల ఏంటంటే చర్మ రోగాలు పెరిగిపోతాయి. ఈవెన్ ఈ రోజు సోరియాసిస్ ఇలాంటి దాంతో చాలామంది బాధపడుతున్నారు. ఇదే చూర్ణాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే నలుగు పిండి అంటారు. ఈ డికాషన్ని లోనకు తీసుకుంటూ ఉండి పైన మనం సబ్బులో అలాంటి రసాయనాలు వాడకుండా మనకి శనగపిండితో ఒంటి శుభ్రం చేసుకునే విధానం కూడా మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం 6 రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాం దీంట్లో. దాంట్లో వచ్చేసి ఒకటి నేలవేము పౌడర్, ఇది 100 గ్రాములు. వేప 100 గ్రాములు. మంజిష్ట అంటే స్కిన్ బ్లడ్ ప్యూరిఫికేషన్ వాడతారు, స్కిన్ గ్లో రావడానికి వాడతారు, ఇది మంజిష్ట. తిప్పతీగ అందరికీ తెలిసిందే, అమృతవల్లి. ఇది తిప్పతీగ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం పెరక్కన్నా అక్కడితో స్టాప్ చేసేస్తుంది, పెరగనివ్వదు. ఆ డిసీజ్ని పెరక్కన్నా ఆపే గుణం తిప్పతీగకు ఉంది. దాంతోపాటు స్లోగా మళ్ళీ రాకుండా మళ్ళీ తిరగబెట్టకన్నా ఆపే గుణం తిప్పతీగకు ఉంది. ఈ తిప్పతీగ పౌడరు. సుగంధిపాల అంటే ఈ హెర్బ్స్ వల్ల ఏదైనా హీట్ అయితే హీట్ని తగ్గించడానికి ఇది న్యూట్రలైజ్గా పనిచేస్తుంది. సుగంధిపాల అంటారు, నన్నారి అని పిలుస్తారు. ఇది సుగంధిపాల. ఇది జీలకర్ర. మనం జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నాము. జీలకర్రని ఎందుకు వాడుతున్నామంటే మనం ఏదైనా ఆయుర్వేదం మందు వాడినప్పుడు జీలకర్రను వాడటం వలన అది దాని పనిచేసే విధానం డబుల్గా 2 పనిచేస్తుంది. అందు గురించి జీర్ణశక్తిని పెంచి మనకి బాడీ మీద పనిచేసేలా పనిచేస్తుంది. అందు గురించి జీలకర్ర చూర్ణాన్ని వాడాము. దీంట్లో 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం టీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇది 250 ml వాటర్. దీంట్లో బాండీలో పోసాము. గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలి, మరీ పెద్ద మంట మీద పెట్టుకోవద్దు. మనకి మీ కొలతకి ఏంటంటే 1 టీ స్పూన్ తీసుకోండి. ఈ టీ స్పూన్ అంటే 10 గ్రామ్స్. చిన్న వయసు వాళ్ళు అయితే 1/4 స్పూనే ఇవ్వాలి. దీంట్లో సగం 1/4, సగంలో సగం ఇవ్వాలి. కొంచెం మధ్య వయసు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వారికి అయితే సగం ఇవ్వాలి. కొంచెం పెద్ద వయసు వారికి అయితే దీన్ని ఫుల్గా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ మేము అంటే 6 రకాల చూర్ణాలు కొంచెం తీసుకుంటున్నాం. అది మీకు మెజర్మెంట్ కూడా చెప్పడం జరిగింది. జీలకర్ర చూర్ణం బాగా కలిగి పెట్టాలి. ఒక 250 ml వాటర్ని అట్లీస్ట్ ఒక 25% డ్రై అయ్యే వరకు దీన్ని మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి. చాలామంది అడుగుతారు కషాయం అంటే సకానికి చేయాలంటే చేసుకోవచ్చు, కానీ మినిమం ఒక 25%
దీంట్లో వాటర్ పైకి వెళ్ళిపోతే దాన్ని కషాయం అంటారు. దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే హర్బ్ గ్రైండ్ చేసినప్పుడు గరుగ్గా ఉన్న పదార్థం మనకి ఇసుకలా తగులుతుంది. అది తగలకుండా ఉండటానికి మనం ఫిల్టరైజేషన్ చేసుకోవడం వల్ల గొంతుకు పట్టుకోకుండా మనకు కావాల్సిన సారమే మనకు దొరుకుతుంది. అందు గురించి దీన్ని ఒక 3 పొంగులు వచ్చే వరకు మరిగించి అప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. మరుగుతున్నదండి ఇది ఎటువంటి చర్మ రోగాలైనా కూడా మనకి వితిన్ 3 monthsలో తగ్గుతాయండి. ఇది తాగుతున్నాం దాన్ని నాన్ వెజ్ విపరీతంగా తింటే తగ్గవండి. అది నాన్ వెజ్ 3 నెలలు మానవలసిందే. మాని మోషన్ ఫ్రీగా చేసుకోవాలి. మోషన్ ఫ్రీ చేసుకోకపోతే మందు 50% పనిచేస్తుంది. అందు గురించి నైటు త్రిఫల చూర్ణం కానీ లేదంటే ఆముదం కానీ తీసుకోవాలి. త్రిఫల చూర్ణం అయితే గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వల్ల గోరువెచ్చని వాటర్లో తీసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని నైట్ పడుకునేటప్పుడు తీసుకోవాలి. కొంతమంది ఇంకా హెవీగా కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్నవాళ్ళు మట్టుకి ఆముదం గోరువెచ్చని పాలలో అరకప్పు పాలలో వేసుకుని ఒక టీ స్పూను ఆముదాన్ని వేసుకుని దాంట్లో ఒక చిటికెడు సొంటిపొడి వేసుకుని పడుకునే ముందు తీసుకుంటే పొద్దున్నే నేచర్ కాల్స్ ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా ఉన్నప్పుడు మందు బాగా పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం చర్మం అంతా డ్రై అయిపోతుంది. చర్మం మనం వేలితో ఇలా గీకినప్పుడు తెల్లగా వస్తుంది అంటే మనం బాడీలో ఉండే తేమ శాతం తగ్గిపోయినట్టు. ఆ తేమ శాతం తగ్గిపోయిన వాళ్ళకి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందు గురించి భోజనంలో కంపల్సరీ గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ భోజనం కర్రీలో మనం వేసుకు తినాలి. తినటం వల్ల మన బాడీలో తేమ శాతం ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే తేమ శాతం మెయింటైన్ అవుతుందో స్కిన్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా రాకుండా ఉంటాయి. అది మీరు గమనించుకోవాలి. నెయ్యి మనం చాలామంది కొలెస్ట్రాల్ వస్తుందని లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయని అని మానేశారు. నెయ్యి వాడటం వల్ల హార్ట్ అటాక్స్ అలాంటివి ఏమి రావండి. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి మెయిన్ కారణం నెయ్యి వాడితేనే బాగా మనకి మందు పనిచేసే విధానం పెరుగుతుంది. అందుకే భోజనంలో మనం తినే కర్రీలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేసుకుని తీసుకోవటం వలన మనకి స్కిన్ డ్రై అవ్వటం కన్నా ఉంటుంది. ఏ కాలాల్లో అయినా కూడా మన ఎండాకాలం అయినా కూడా ఒళ్ళు పగల కన్నా నెయ్యే మనకు కాపాడుతుంది. అందు గురించి కంపల్సరీ మన భోజనంలో నెయ్యిని వాడటం వలన ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది కషాయం తయారైందండి. ఇప్పుడు ఈ టీ రెడీ అయింది. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మొహం కడుక్కున్న వెంటనే పరగడుపుని తీసుకోవాలి. ఇది తీసుకున్న అరగంటకి కంపల్సరీ ఏదైనా పదార్థం టిఫిన్ కానీ లేకపోతే ఏదైనా పదార్థం తినాలి. ఎందుకంటే దీంట్లో చేదుగా ఉండటం వల్ల కొంతమందిలో షుగర్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందు గురించి ఏంటంటే కంపల్సరీ అరగంటకి ఏదో ఒకటి తినాలి. తింటే మీకు ఇది అంతలా బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి ఇన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఇది వాడుతూ మీరు ఏదైనా మందులు వాడుకుంటే వాడుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఇది వాడటం వల్ల చాలా సమర్థవంతంగా 100% స్కిన్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది. నాన్ వెజ్ని ఒకటే మనం అవాయిడ్ చేసుకోవాలి. వంకాయ తినొద్దు. ఇది మెయిన్ మనం పాటించవలసిన నియమాలు. దీంతోపాటు మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే నలుగుపిండి ఇదే హర్బల్స్తో తయారు చేసుకునే విధానం చూద్దాం మనం. ఇది శనగపిండి అండి. 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం మనం. మీ నలుగు సరిపడినంత పిండి తీసుకోవాలి. అన్ని రకాల పౌడర్స్ని మనం కొంచెం కొంచెం తీసుకుంటున్నాం. దీంట్లో జీలకర్ర అవసరం లేదు. 5 రకాల పౌడర్లని తీసుకుంటున్నాం. జీలకర్ర అవసరం లేదు దీనికి. ఎక్స్టర్నల్గా మనం పెరుగు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని సరిపడినంత వాటర్ కలిపి మనం ఇట్లా పేస్ట్లా చేసుకుంటాం. ఇదే నలుగు పిండి కింద వాడాలి. సబ్బులు వాడద్దు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సబ్బులు వాడద్దు. సరిపడినంత నీటిని కలుపుకొని చాలామంది అది కస్తూరి పసుపు కలుపుకుంటారు. మీకు ఎవరైనా అవైలబిలిటీ ఉంటే కలుపుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది స్కిన్ ప్రాబ్లంకి
లేపనం అనమాట. దీంతోనే స్నానం చేయొచ్చు. శుభ్రంగా ఇలా తయారైపోయింది. దీన్ని మనం ఇట్లా స్కిన్ మీద అప్లై చేసుకుని స్నానం చేయొచ్చు. ఇట్లా చేయటం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ తగ్గిపోతాయి. మన స్కిన్ ప్రాబ్లమ్స్కి వాడే విధానం. దీనికి ఏమన్నా మీరు కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె ఒంటి మీద అప్లై, నువ్వుల నూనె కానీ అప్లై చేసుకుని ఈ నలుగుపిండి వాడుతూ ఉంటే మీకు ఉన్న చర్మ రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి. మీకు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ అప్లై చేసుకుని నలుగుపిండి పెట్టుకోవాలి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు. ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాల నుంచి స్నానం చేస్తే సరిపోతుంది. ఎటువంటి సబ్బు అవసరం లేదు. ఇది లోనకి తీసుకునే టీని, హెర్బల్ టీని తెలుసుకున్నాం. మరి ఇదే ఔషధాలు వేస్ట్ చేయకుండా దీన్నే మనం నలుగుపిండి కింద వాడుకునే విధానం తెలుసుకున్నాం. మనం ఫర్ సపోజ్ ఒక 250 గ్రామ్స్ శనగపిండికి ఇవన్నీ కలిసి 100 గ్రాముల పౌడర్ అయితే సరిపోతుంది. 5 వనమూలికలు కలిసి ఉన్నది 100 గ్రాముల పౌడర్ కలుపుకుంటే 250 గ్రామ్స్ అంటే 250 గ్రాములకి ఎన్ని వనమూలికలు కలిసి ఉన్నాయి సరిపోతుంది. ఈ విధంగా వాడుకుని మీరు అందరూ చర్మ వ్యాధులు రాకుండా ఉంటారని ఆశిస్తున్నాం. నమస్తే.